ఎడారిలో సెలయేర్లు జూన్ 5వ తేదీ. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. జూన్ నెలలో ఒక మనోహరమైన రోజున సూర్యుడు ఉదయించే సమయాన తోటలో పనిచేయడానికి చార్లెస్ కౌమెన్ గారు వెళ్ళారు. పర్వతాలలో ఉండే చిన్న పసుపు రంగు పక్షి ఆమె నిల్చున్న స్థలానికి దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మపై నిలబడి తన ఉదయకాలపు స్తుతిపాటను పాడడం ప్రారంభించింది. మొదట్లో ఆమె చేయాల్సిన పనిపై ఏకాగ్రత నిలిపారు. ఆ పర్వత ప్రాంత శబ్దాలకు పగలు రాత్రి అలవాటు పడినందున ఆ పక్షి పాటను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తన శ్రావ్యమైన ప్రదర్శనను మెచ్చే ప్రేక్షకులు తనకు ఉండాలని నిశ్చయించుకొని అది చేతికి అందేంత దూరంలో ఉన్న ఒక కొమ్మ మీదకి దిగి మరింత ప్రతిధ్వనించేలా పాడింది. ఈసారి ఆమె ఆగి చూస్తూ విన్నారు. పసుపు రంగులో ఉన్న ఆ పక్షి తన ఆత్మను తన దైవారాధన పాటలో పెట్టింది. తన పాటతో ఆమె ఆ రోజుని ప్రకాశవంతం చేయడానికి దేవుడు పంపిన సంగీత బృంద నాయకురాలని ఆమె లోతుగా గ్రహించారు. సరైన సమయంలో సరైన స్థలంలో పాడిన పాట ఏ సందేశాన్నైనా జీవింపజేస్తుంది అని ఒకరు చెప్పారు. బహుశా అలాంటి పాట నిజంగా హృదయంలోని రాగం నుండి వచ్చి ఉండవచ్చు. యుగయుగాలుగా సంగీతం అనేది ప్రజలందరి భావ వ్యక్తీకరణ వైఖరిగా మారింది. పాట జాతీయ సంఘటనలను శాశ్వతం చేసింది, సంబంధాలను సుస్థిరం చేసింది, ప్రియమైన అనుభవాలను కలిగి ఉంది. ఒక మంచి పాట విడిపోయిన వారిని తిరిగి కలుపుతుంది. ఆ రెక్కలు గల దూత ఆమె జీవితంలో పాటలు స్ఫూర్తిని కొనసాగించడానికి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి మరియు ఆమె బృందంలో ఉన్నవారికి ప్రేరణగా మారడానికి ఆమె ప్రతిజ్ఞ చేసేలా చేసింది. ప్రియమైన కీర్తనాకారుడు పాడాడు, నా మహిమ మేల్కొనుము, నేను జీవించినంతకాలం మేలుకొనుము. నా మహిమ నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ఈ రోజు కోసం మన పాటను కలిసి పాడుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.